దంతాంచలేన ధరణీతలమున్నమయ్య పాతాళకేలిషు ధృతాదివరాహలీలం ఉల్లాఘనోత్ఫణఫణాధరగీయబాన క్రీడావదాన నభరాజముఖం నమామి. నిర్నరాగప్రతిరోధకం జనైః అభీక్ష్ణమక్షున్నతయాతి దుర్గమం ఉపేయుషో మోక్షపథం మనస్వినః త్వమగ్రభూమిః నరపాయ సంశ్రయా. ఉపరి ఉపరి అబ్జభువోऽపి పూరుషాన్ విహాయ ఏతే శతమిత్యనుక్రమాత్ గిరస్త్వదేకైకగుణావదీప్సయా సదా స్థితా నోద్యమతోతిశేరతే. అభారతీమ్యంగమృషోపలక్ష్యతే న వా క్వచిన్మే మనసో మృషా గతిః న మే వృషీకాణి చలంత్య సత్పథే యన్మే హృదౌత్కంఠ్యవతా ధృతో హరిః. చోదితాయేన పురా సరస్వతీ వితన్వతాజస్య సతీం స్మృతిం హృది స్వలక్షణా పురాదురభూత్ కిల అస్యతః సమే ఋషీణామృషభః ప్రసీదతాం. భూతైర్మహద్భిర్యైమాః పురో విభుః నిర్మాయసేతే యదమూషు పూరుషः. భుంక్తే గుణాన్ షోడశ షోడశాత్మకः సోలంకృషిష్ట భగవాన్ వచాంసి మే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వ్యాసం వసిష్ఠనప్తారం రిక్తేః పౌత్రం కల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతంతపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధే వాసిష్ఠాయ నమో నమః. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతరాయుహావ. పుత్రేతి తన్మయతయా తర్వోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. శ్రీవిభూషితకరాన్నవనీరదాభాత్ పీతాంబరాదరుణబింబఫలాధరోష్ఠాత్ పూర్ణేందు సుందరముఖాదరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. ముఖముఖాంభోజవనహం సవధూర్మమ మానసే రమతాం నిత్యం సర్వశుక్లా సరస్వతీ. శుక్లాం బ్రహ్మవిచారసార పరమామాద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీం అభయదాం జాడ్యాంధకారాపహాం. హస్తే స్ఫటికమాలికాం చ దధతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. చతుర్ముఖముఖాంభోజవనహం సవధూర్మమ మానసే రమతాం నిత్యం సర్వశుక్లా సరస్వతీ. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాద్ భవేత్. శ్రీమద్భాగవతం ద్వితీయ స్కంధం ద్వితీయాధ్యాయంలో మధ్యలో ఉన్నాం మనం. సద్యోముక్తిని గురించి వివరణం చేసుకోబోతున్నాం. ఈ సద్యోముక్తి విషయంలో గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహారములు కూడా వీనికి అంతర్గతముగా పూర్వరంగంలో ఉన్నవి అనే మాటను మర్చిపోకూడదు. సాధకుడైన వాడు స్థిరమైన ఆసనంలో కూర్చున్నవాడై ఈ ధ్యానయోగం చేత అనగా భక్తి యోగం చేత ఈ శరీరాన్ని ఎప్పుడైతే విడవదలుచుకున్నాడో అప్పుడు ఇది సముచితమైన పుణ్యమైన కాలం అవునా కాదా, పవిత్రమైన క్షేత్రము తీర్థం అవునా కాదా అని
ఈ విషయములందు మనస్సును లగ్నం చేసుకోకూడదు. మనస్సు చేత ప్రాణమును నిరోధించుకోవాలి, ప్రాణాయామం చేత మనస్సును నిరోధించుకోవాలి. దీన్ని అన్యోన్యాశ్రయ దోషం అనుకోనక్కర్లేదు. సంకల్ప ప్రభవాన్ కామాన్ అంటాడు ఒక చోట. సంకల్పము పూర్తిగా మానుకున్నట్లయితే కామములు వాటిందరవి పరిపోతాయి అన్నాడు. కామములను శూన్యం చేసుకుంటే సంకల్పం పోతుంది అబ్బాయి అన్నాడు. ఆ విధంగానే శివపురాణంలో ప్రసాదేవ సాభక్తి, మనఃప్రసాద సౌమ్యత్వం అని గీతలో చెప్పిన ప్రసాదం లభించినప్పుడు అదే భక్తినా, అదే భక్తి అంటే అదేనైనా భక్తి వల్లనే ప్రసాదం వస్తుందని కూడా చెప్పవచ్చును. బీజం నుండి అంకురం వస్తుంది, అంకురం నుండి బీజం వస్తుంది. కాబట్టి ఇలా చెప్పుకోవటంలో తప్పు లేదు. ప్రాణాయామం చేత మనస్సును నిగ్రహించుకున్నవాడై మనస్సును బుద్ధితో నిగ్రహించుకొని ఆ బుద్ధిని తీసుకువెళ్ళి క్షేత్రజ్ఞునితో ఏకం చేసుకొని అతని ఆ క్షేత్రజ్ఞుని పరమాత్మతో ఏకం చేసుకుని ఆ పరమాత్మను తీసుకుని వెళ్ళి ఆత్మన్యవరుధ్య ధీర పరబ్రహ్మ నిర్గుణ నిర్వికారమైన నిర్మలమైన నిర్గుణతత్వమునందు ఏకీకృతం చేసుకున్నవాడై అప్పటికి ఆత్మానందుడై తనకున్నటువంటి ఏ కర్తవ్య నిర్వహణం అనే ధర్మం ఏదైతుందో దాని నుండి విముక్తుడైపోతాడు సుమా. దేవతలకు కూడా ఎక్కడైతే గతి ఉండదో, కాలం అనేది ఎక్కడ పెత్తనం చలాయించలేదో అటువంటి జగదీశ్వరుని యందు తాను ఒకడే పోతాడు. అక్కడ రజస్సు, తమస్సు, సత్వగుణము, మహత్తు, అహంకారము, ప్రకృతి వీని యొక్క పెత్తనం ఎక్కడైతే కుదరదో అటువంటి పరబ్రహ్మనందు అతడు ఏకమైపోతున్నాడు సుమా. దానికి పద్ధతి ఏమిటంటే దేహాదులయందు ఆత్మభావాన్ని వదిలిపెట్టవలెను. భగవంతుని యొక్క చరణారవిందమును హృదయమునందు స్థిరంగా చేసుకోవలను. పదే పదే క్షణము ఆ హృదయమునందు అనన్యపరత్వముతో ఆ పాదారవిందములు హృదయంతోనే ఆలింగనం చేసుకుని అపారమైన సౌహృదంతో ప్రేమావేశంతో దానిని వదలని వాడై అతడు ఆ చతుర్భుజ ధ్యాన పరివాహం చేతనే ఉత్కృష్టమైన తద్విష్ణో పరమ పదం సదా పశ్యందు సూరయ అని చెప్పినటువంటి ఆ పరమపదాన్ని పొందగలుగుతున్నాడు. దీనిని సద్యముక్తి అంటారు. దేహత్యాగకాలమునందు ఎవరికైతే శ్రమ ఉండదో అటువంటి సులభోపాయం ఏమిటంటే మూలాధారమును నొక్కిపెట్టిన వాడై అక్కడి నుండి వాయువును పైకి తీసుకోవాలి. ఆ ప్రాణవాయువును షట్చక్రముల మీదుగా పైకి తీసుకురావాలి. మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరం, అనాహతం, విశుద్ధి చక్రం, ఆజ్ఞాచక్రం, 6 చక్రములు దాటిన తర్వాత సహస్రార మధ్యమునందు ఉన్నటువంటి బ్రహ్మరంధ్రం. ఆ బ్రహ్మరంధ్రమును భేదించుకున్నవాడై అతడు పరమపదాన్ని ప్రాప్తించుతున్నాడు సుమా. దీనిని సద్యముక్తి అంటారు. మణిపూరకం నుండి అనాహతానికి వచ్చేటప్పటికి ఆ ప్రాణవాయువునకు ఉదాహరణ వాయువుని పేరు వస్తుంది. ఒకే వాయువు తన స్థానములను బట్టి, ఉద్యోగములను బట్టి నామధేవులను మార్చుకుంటూ ఉంటుంది. ప్రాణం, అపానం, యానం, ఉదాహరణ సమానం అని.
కాబట్టి ఆ ఉదాహరణ వాయువు అనాహతం దాటి విశుద్ధి చక్రానికి వస్తుంది. విశుద్ధి చక్రం యొక్క చివరి భాగం నందు తాలుమూల ఉంటుంది. అంగడి అంటారే. అంగడి అంటే కొట్టు కాదు, అంగట్లో పడింది దిగట్లేదు అంటారే. అక్కడికి చేరేటప్పటికీ నిరుద్ధ సప్తాయతన, ఇక్కడ కూడా మళ్ళీ హెచ్చరిక చేస్తున్నారు. అది దాటేటప్పటికి శీర్షం వస్తున్నది, ముఖం వస్తున్నది. 7 రంధ్రాలు ఇక్కడ జాగ్రత్తగా ఉండగా ఆయన అంటున్నాడు. 2 కన్నులు, 2 చెవులు, ముక్కుకు 2 రంధ్రాలు, నోరు. ఈ 7 రంధ్రముల నుండి ఇంతవరకు సాధన చేసిన శ్రమ అంతా కూడా వృధా అయిపోతుంది. ఏదో ఒక రంధ్రంతో అది జారిపోయిందంటే, నీ ఏకాగ్రతను కోల్పోయినావంటే సర్వభ్రష్టుడైపోతావు. నిరుద్ధ సప్తాయతన అనపేక్ష. ఆ వినే వస్తువుల మీద కానీ, చూసేదాని మీద కానీ, వాహనం చూసేదాని మీద, రుచి చూసేదాని మీద కానీ ఏమాత్రం అపేక్ష పెట్టుకున్నావంటే ఈ 9 స్థానాల్లో నీకు భ్రంశం జరుగుతుంది సుమా అని చెప్పేసి జాగ్రత్తగా ఉండు నాయనని చెప్పేసి హెచ్చరిక చేస్తున్నారు. అటుపైన చిత్తజయం చేసిన వాడై ఆ స్థానమునందు అనేక విధములుగా చ్యుతి అనేది సంభవం కాబట్టి ఆ తాలుమూలం నుండి ఆ ఉదాహరణ వాయువును శిరస్సులోని బ్రహ్మరంధ్రం దాకా తీసుకుని వెళ్ళి అటు నుండి భూమధ్యానికి చేరవేయాలి. దాన్ని ఆజ్ఞాచక్రం అంటారు. వయా భూమధ్యం, వయా ఆజ్ఞాచక్రం సహస్రానికి వెళ్ళవలను అని చెప్పటంలో ఉద్దేశం. ఆ విధంగా మూర్ధస్థానమును భేదించి దేహమును, ఇంద్రియములను వదిలిపెట్టవలను. ఈ విధంగా సద్యోముక్తిని వర్ణించారు. సంతోషకరమైన, ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ సద్యోముక్తి వర్ణనం సరిగా 7 శ్లోకాల్లో ఉన్నది. ఈవేళ మనం ద్వితీయ స్కంధంలో, ద్వితీయాధ్యాయంలో 7వ పర్యాయం ఈ ప్రవచనం చేస్తున్నాం. ఇంకొక కోయిన్సిడెన్స్, కాకతాళీయమైన సంఘటన ఇవాళ 7వ తారీఖు. కాలస్వరూపుడు భగవంతుడు ఆయన ప్రసన్నుడైనప్పుడు కాలం అనేది సూర్యనారాయణుని ద్వారా అనుగ్రహాన్ని చూపించుతున్నది కాబట్టి ఇవాళ భానువారం కావటం మన యొక్క భాగధేయం, మహాభాగ్యం. అందుచేత సద్యోముక్తి వర్ణన పరములైన 7 శ్లోకములను మనము గానం చేసుకుంటున్నాం. స్థిరం సుఖం చాసనమాస్థితో యతి యదా జిహాసు ఇమమంగళోకం కాలే చ దేశే చ మనో న సజ్జయేత్ ప్రాణం నియచ్చేన్మనసాజితాసు మనస్వబుద్ధ్యామలయా నియమ్య క్షేత్రజ్ఞేతాం నినయేత్తమాత్మని ఆత్మానమాత్మన్యవరుధ్య ధీరో లబ్ధోపశాంతి విరమేత కృత్యాత్ నయత్ర కాలో నిమిషం పరః ప్రభుః కుతోను దేవా జగతాం జయీశిరే నయత్ర సత్వం రజస్తమశ్చ న వై వికారో న మహాన్ ప్రధానం పరం పదం వైష్ణవమామనంతి తద్ యన్నేతి నేతీత్యతదుత్సృక్షవః యన్నేతి నేతీత్యతదుత్సృక్షవః విసృజ్య దౌరాత్మ్యమనన్యసౌహృదా హృదోపగుహ్యార్హపదం పదే పదే ఇత్థం మునిస్తూ పరమేద్యవస్థితో విజ్ఞానదృగ్వీర్యసురంధితాశయః స్వపార్ష్ణినా పీడ్యగుదం తతో నిలం స్థానేషు షట్సూన్నమయేద్యుతక్లమః నాభ్యాం స్థితం హృద్యధిరోప్య తస్మాత్ ఉదానగత్యోరసితం నయన్మునిః తతోనుసంధాయ ధియా మనస్వీ స్వతాలుమూలం శనకైర్నయేత తస్మాద్భ్రువోరంతరమున్నయేత
నిరుద్ధ సప్తాయతనోనపేక్ష స్థిత్వా ముహూర్తార్ధమకుంఠదృష్టి నిర్భిద్యమూర్ధన్ విసృజేత్వరం గతః హరయే నమః. శ్రీమద్భాగవతంలో భక్తి చాలా ప్రధానమైనది. జ్ఞానయోగము కర్మయోగము కంటే ఇది సుకరమైనది అనే వార్త ఈ ధ్యానయోగమును, ఈ ప్రక్రియను, ఈ సద్యోముక్తి ప్రకారమును పురస్కరించుకుని చెప్పుతున్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చును. కానీ శ్రీమద్ భగవద్గీత పుష్పికలో బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రి అని చెప్పినట్లుగానే ఇక్కడ కూడా శ్రీమద్ భాగవతంలో ప్రాణాయామం విషయం వచ్చింది, ధారణ విషయం వచ్చింది, ధ్యానం వచ్చింది, సమాధి వచ్చింది. ఇవన్నీ కూడా పతంజలి యోగ సూత్రాల్లో ఉన్నవే. కాబట్టి యోగ విద్యను విడనాడి భక్తి యోగము నిలబడలేదు. యోగ విద్య అనగా ప్రధానంగా మనస్సుతోనూ ప్రాణంతోనూ అది ముడిపడి ఉన్నది. ముడిపడి ఉన్నది కాబట్టి పెద్దలు మనస్సునకు భక్తి అలవాటు చేసేటందుకు కేశవాయ స్వాహ నారాయణ స్వాహ అని ఆరంభం చేశారు. ఆ తర్వాత ప్రాణాయామం చేస్తే కానీ మనస్సును నిగ్రహించుకోలేము కాబట్టి ప్రాణాయామము అత్యావశ్యకమైన మొట్టమొదటి మెట్టుగా సమస్త వైదిక కర్మల యందు నిర్ధారితమై ఉన్నది. స్థిరం సుఖం చాసనమాస్థితో యతి. స్థిర సుఖమాసనం అని పతంజలి యోగ సూత్రాల్లో చెప్పిన దాన్ని ఇక్కడ మనం గుర్తు చేసుకోగలుగుతున్నాం. ఈ విధంగా శరీర త్యాగం అనేది భగవంతుని యొక్క సగుణ రూపం మనోహరమైన చతుర్భుజాకారమును హృదయమునందు ప్రతిష్ఠితం చేసుకుని దాని యందు మనస్సును లగ్నం చేసుకుని ఆ తర్వాత నెమ్మదిగా ప్రాణంతో పాటు మనస్సుతో పాటు బుద్ధితో పాటు ఆత్మని దాని పరమాత్మందు లయం చేసుకుని తీసుకెళ్ళి దాన్ని నిర్గుణ నిరాకార నిరంజన శాశ్వతమైన పరబ్రహ్మం ఏదైతే ఉందో దాని ఎందు లయింపజేసుకుంటే సద్యోముక్తి అని పరీక్షణ్ మహారాజు సూటిగా సమాధానం చెబుతున్నారు. ఎవరు? శ్రీశుకుల వారు. సూటిగా ఎందుకన్నా మనం మ్రియమాణస్య సావోయవానికి తప్పనిసరిగా అర్జెంటుగా వినవలసిన విషయం ఏది అన్నాడు. ఇది నాయన అని చెబుతున్నాడు. సద్యోముక్తి ఏ విధంగా సాధించుకోదగి ఉన్నదో నీలాంటి వానికి దానిని చెబుతున్నాను సుమా అని చెప్పేసి ఈ 7 శ్లోకములో శ్రీశుకుల వారు వర్ణనం చేసి చూపించారు. దీనిలో అతి ముఖ్యమైన విషయమును మళ్ళీ మనము గుర్తుంచుకోదగిన వాటిని నెమరు వేసుకోదలిస్తే ఇక్కడ దశమస్కంధంలో అఘాసుర వృత్తాంతంలో ఒక మాట వచ్చింది. ప్రతిమ అంతరాహిత అంటాడు. అఘాసుర వృత్తాంతంలో శ్రీకృష్ణస్వామి చిన్నతనంలో ఆ కొండచిల రూపంలో ఉన్నటువంటి ఆ రాక్షసుని దేహం లోపల ప్రవేశించి నిర్భిద్య మూర్ధన్, ఆ మూర్ధం అతను దాని శిరస్సును బద్దలు కొట్టుకుని విధులకు వచ్చేసాడయ్యా. కాబట్టి ఆ అఘాసునకు మోక్షం వచ్చింది, పూతనకు రాలేదు అని చెప్పారు. ఏమిటి దీనిలో విషయం? అరే ఎలా వచ్చింది? వాడి పేరే అఘాసురుడు కదా అంటే, అరే నాయన ప్రతిమ అంతరాహిత, జ్ఞానబెత్తడి ప్రతిమను బాలకృష్ణుని యొక్క ఆకారమును హృదయమునందు ఎవరైతే ధరించి ఈ విధంగా సద్యోముక్తిని పొందగలుగుతున్నాడో సాక్షాత్తుగా కృష్ణుడే అఘాసుని గుండెల లోపలికి వెళ్ళిపోయి హృదయాన్ని చీల్చుకుని మూర్ధస్థానం పగలగొట్టుకుని యువతలకు వచ్చేసేస్తే అతని యొక్క జ్యోతిస్సు ఆ జీవ చైతన్యము శ్రీకృష్ణుని లయించింది అని చెబుతున్నా మేము. దీనిలో ఆశ్చర్యం ఉంది అంటున్నారు వ్యాసుల వారు. ఇది ప్రతిమ అంతరాహిత. ఏ భగవత్ స్వరూపము హృదయమునందు గోచరమైనప్పుడు దానియందు ధారణను ధ్యానము సాధన చేసుకున్నట్లయితే జీవుడు తరించి మోక్షాన్ని పొందుతున్నాడు. అలాంటప్పుడు ఆ సాక్షాత్ భగవంతుడే
వాడి హృదయంలో ప్రవహించి అటు నుంచి గుండె చీల్చి మూర్ధస్థానం నుండి వాడి జ్యోతిష్ను తనలో కలుపుకున్నాడు అంటే ఆశ్చర్యం ఏముంది చెబుతున్నారు. అక్కడ అఘాసుర దశమస్కంధంలో ఉన్నటువంటి అఘాసుర వృత్తాంతానికి ప్రతిమ అంతరాహిత, శ్రీకృష్ణుని యొక్క ప్రతిమ విగ్రహము హృదయమందు లగ్నమైతే చాలునయ్యా మోక్షం వస్తుందే, కిం పునః అని చెబుతున్నారు అక్కడ. దానికి వివరణము, అర్థము, వ్యాఖ్యానము తెలుసుకోవాలంటే మనకు ద్వితీయ స్కంధంలో ద్వితీయాధ్యాయంలో సద్యోముక్తి అనేది చాలా సహకారం చేస్తున్నది. దశమస్య విశుద్ధ్యర్థం నవానామిహ వర్ణనం అని చెప్పారు పెద్దలు. దశమం యొక్క విశుద్ధి కోసం, విస్పష్టత కోసము, వైశద్యం కోసం, అనగా క్లారిటీ కోసము 9 వర్ణించుతున్నావా అన్నారు. 9 వర్ణించుతున్నామంటే అత్ర సర్గో సర్గస్థ అనే 10 లక్షణాలు చెప్పి వాటిని వర్ణించడం మాత్రమే కాదు, 9 స్కంధములను వర్ణించుకుని వాటిని తీసుకువెళ్ళి దశమ స్కంధంలో అన్వయించేసుకోండి నాయన అని కూడా దానిలో సందేశం ఉందన్నారు పెద్దలు. ఇంకొక విశేషం ఏంటంటే ఈ ద్వితీయ స్కంధం ద్వితీయాధ్యాయం చాలా మహత్వపూర్ణమైనది, పట్టేని స్థలం అని చెప్పుకున్నాం. ఇంద్రాదయో బాహవాహ ఆహురుస్రాహ అంటాడు. ఇంద్రుడు మొదలైన దేవతలు తేజోరూపులు వాళ్ళు ఆయన యొక్క బాహుల రూపంలో ఉన్నాడు. సహస్రాక్ష సహస్రపాత్ కాబట్టి అనేక సంఖ్యలో బాహువులు ఉంటాయి. దేవతలు కూడా అనంతంగా ఉందని 33 కోట్లు అంటారు. కోట్లు కాబట్టి ఆ మహిమలనండి 33 అని పిలవదు. సరే, అసంఖ్యాకంగా ఉన్నారు. ఏమిటి ప్రస్తావన అంటే ఈ దేవతల ద్వారా సర్వేశ్వరుడైన పరమేశ్వరుడు, పరమాత్మ, జగదీశ్వరుడు, సర్వాంతరాత్మ తన సృష్టి కార్యనిర్వహణం చేస్తున్నాడు. భీషాస్మాద్వాతః భవతే భీషోదేతి సూర్య అగ్నిశ్చేంద్రశ్చ మృత్యుర్ధావతి పంచమః అని వేదం చెబుతున్నది. ఆ పరమేశ్వరుని యొక్క, సర్వేశ్వరుని యొక్క ఆజ్ఞకు లోబడి గడగడలాడుతూ వాయువు ఇస్తున్నది, సూర్యుడు సమయానికి ఉదయిస్తున్నాడు, అగ్ని ప్రజ్వలించుతున్నాడు, ఇంద్రుడు త్రిలోక పాలన చేస్తున్నాడు, మృత్యుదేవత సరిగా సమయపాలన పంక్చువాలిటీతో ఒకే క్షణంలో అనేక జీవరాశులను తీసుకుపోతున్నది. అలాంటి చండశాసనుడైన జగదీశ్వరుడు, సర్వాంతరాత్మ అయిన వాడు పరిపూర్ణ తమావతారంగా శ్రీకృష్ణ స్వామిగా గోకులంలో ఉన్నప్పుడు మామూలు ధోరణిలో ఇంద్రయాగం చేస్తున్నారు. ఎవరు? నందుడు మొదలైన వాడు. ఆయన కోపం రాదా మరి? నారాయణీయమైన చిన్న భాగవతంలో చెబుతున్నాడు ఆయన. ఇంద్రునికి ప్రసన్నం చేసుకుంటే కానీ వానలు కొరవ అంటారు మీరు. అడవిలో చెట్లకి నీళ్లు ఎవరు కురిపిస్తున్నారయ్యా? ఆ చెట్ల నడైనా చంద్రయాగం చేస్తున్నాయా అని శ్రీకృష్ణుడు మాట్లాడినట్టుగా నారాయణ నంబూదిరి మహానుభావుడు అని చక్కని కవనం చేశాడు. అంటే నా యొక్క ఆజ్ఞాపాలన చేసుకుంటూ ఇంద్రాది దేవతలు నాకు బాహువులుగా ఉన్నారు, సహాయకారులుగా ఉన్నారు, అసిస్టెంట్స్గా ఉన్నారు, ఉపకరణములుగా ఉన్నారు, సాధనములుగా ఉన్నారు, పనిముట్లుగా ఉన్నారు. వాళ్లకు ఆ ఉద్యోగములందు నియోగము జరిగింది కాబట్టి వాళ్ళ పని తప్పకుండా వాళ్ళ డ్యూటీ ప్రకారం చేసి తీరుతారు. దానికోసం మీరు లంచం ఇచ్చినట్టుగా ఇంద్రాగం చేసి ఇంద్రాగం చేయకపోతే కోపం పుడుకుతుందేమని భయపడటం ఇది సమంజసం కాదు. ఇది ప్రిన్సిపాల్ దాకా వెళ్లకుండా పేరెంట్స్ వచ్చేసి టీచర్స్ని పట్టుకుని వాడి చేతిలో 10 రూపాయలు పెట్టి మార్కులు వేయించేసి ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకెళ్ళిపోతారు. ఏమైపోయింది? ఇప్పుడు జగదీశ్వరుడైన వానికి బాధ కలిగింది. నా దాకా రావటం లేదు, కావటానికి అది వైదిక కర్మ అయినా కూడా ఇంద్రాది దేవతలను ప్రసన్నం చేసుకుంటూ దేహి దదామి అనుకుంటూ వాణిజ్యం అయిపోయింది.
ఈ వాణిజ్యం అయినంత వరకు ప్రేమ అనే దాన్ని గుర్తించలేకపోతున్నారు. విధి ప్రకారం ఇంద్రాది దేవతలు ఎవరి యొక్క శాసనంలో ఉన్నారో అలాంటి నన్ను మర్చిపోతున్నారు. అవజానంతి మామూఢ, నన్ను మర్చిపోయి వీళ్ళు దేవతల్ని ప్రసన్నం చేసుకునేటందుకు, వాళ్ళ నుండి వరములు పొందేటందుకును, ఆ వరములు ఏమి శాశ్వతమైనవి కాదు. ఆ దేవతలు దీని మీదేమో మదమెక్కిపోయి దేవా స్వార్థపరాహ అంటాడు భాగవతంలో. దేవతల కంటే కూడా సాధువులు మహానుభావులయ్యా, వాళ్ళకి స్వార్థ బుద్ధి ఉండదు. దేవతలు స్వార్థపరాయణులై ఉన్నారు అని చెబుతున్నాడు శ్రీకృష్ణుడు భాగవతంలో. కాబట్టి స్వార్థపరాయణులైన దేవతలు మనుష్యులను బానిసలుగా చేసుకుని ఈ మధ్యవర్తిగా పాస్వర్డ్ లాగా వేదం చెప్పిన కర్మలను మీడియాగా పెట్టుకున్న వాళ్ళై వాళ్ళ పనులను వాళ్ళు నెరవేర్చుకుని పోతుంటే చివరికి ఎవరు నా వైపు చూడటం లేదు. భగవాన్ ప్యార్కే భూఖే హే అంటాడు ఆస్థాజానంలో. ఎప్పుడైతే సర్వేశ్వరుడు, సర్వ జగద్రక్షకుడు, సర్వనియామకుడు, ఆయన సర్వము పరిపాలన చేస్తూ ఉండగా ఆయన మర్చిపోయి ఆయనతో పని లేకుండా ఇంద్రాదయో బాహవః ఆహురుస్రాహ అని ఈ అధ్యాయం ఆరంభంలో మనం చెప్పుకున్నాం. ఎక్కడ వైరాజ ఉపాసన, వైరాజన ధారణ ప్రకరణం, వైరాజి పురుష ధారణ ప్రకరణంలో ఇదే అధ్యాయం ఆరంభంలో. వైరాజ ధారణ అయిన తర్వాత మనం ఇప్పుడు సద్యోముక్తికి వచ్చాం. కాబట్టి వైరాజ పురుష ధారణ ప్రకరణంలో ఇంద్రాదయ బాహవః ఆహురుస్రాహ అనే దాన్ని తీసుకుని వెళ్ళి దశమ స్కంధంలో గోవర్ధనోద్ధార కథా సందర్భాన్ని మనం స్మరించుకోవచ్చును. ఈ విధంగా దశమస్య విశుద్ధ్యర్థం నవానామహవర్ణం అనే వాక్యంలో అంతకు పూర్వం చెప్పిన 9 స్కంధముల యొక్క విశేషాలను అర్థం చేసుకుంటే కానీ దశమ స్కంధం జోలికి మీరు వెళ్ళలేరురా అని చెబుతున్న ఒక హెచ్చరిక ఇచ్చారు పెద్దలు. దాని విధంగా 2 సందర్భంలో మనం దశమ స్కంధాన్ని తీసుకుని వెళ్ళి సమన్వయం చేయగలుగుతున్నాము. ఇంతకంటే కూడా ముఖ్యమైన విషయం ఏంటంటే యథాప్యయాత్ ప్రాగ్ వ్యవసాయ బుద్ధి, వ్యవసాయాత్మిక బుద్ధిరేకే కుర్నందన బుద్ధౌ శరణమన్విచ్చ కృపణా ఫలహేతవ అని చెప్పిన భగవద్గీతలోని ఆ వ్యవసాయం అనే పదము ద్వితీయ స్కంధంలో బ్రహ్మదేవుని కూడా అవసరం అని చెప్పారు. వ్యవసాయం అంటే పొలం దున్నుకోవటం కాదు, నిశ్చయాత్మకమైన బుద్ధి. నిశ్చయాత్మక బుద్ధి అంటే ఏమిటండి అంటే రెండవ పదార్థం మీద, వస్తువు మీద, వ్యక్తి మీద ధ్యాస వెళ్ళకూడదు. దీన్ని చాలా భయంకరమైంది, ఎలాగ అమలు పెట్టుకోవాలని అనుకుంటున్నామేమో, అంత దూరం వెళ్ళనక్కర్లేదు. 1 thing at a time అనే చిన్న ముక్కను చిన్నగా అర్థం చేసుకుని మనం అమలు పెట్టుకున్నట్లయితే ధన్యులం కాగలము. ఒక దేవాలయంలో కృష్ణ మందిరం, అక్కడ గోశాల ఉన్నది. శ్రీకృష్ణుడు మురళీధరుడై ఉన్నాడు, సంతోషం. అక్కడ పై అంతస్తు, ఆ పై అంతస్తులు కట్టారు, లిఫ్ట్ మీద పైకి వెళుతున్నారు. ఆ పై అంతస్తులో మళ్ళీ ఒక కృష్ణుని పెట్టారు, ఇటువైపు అటువైపు రుక్మిణీ సత్యభామ సమేత శ్రీకృష్ణుని ప్రతిష్ట మళ్ళీ ఇంకోటి చేశారు అక్కడ. ఇప్పుడు వ్యవసాయాత్మక బుద్ధి ఎక్కడ ఉన్నది? ఏ కృష్ణుని మీద నీకు మనస్సు లగ్నం అవుతున్నది? ఇది ప్రశ్న. అయ్యప్ప భక్తులు వాళ్ళు దీక్షా వస్త్రాలు కట్టుకున్నారు, 40 రోజులు మండల దీక్ష. ఈ మధ్యలో ముక్కోటి ఏకాదశి వచ్చింది, ఆ లైన్లో నిలబడి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళుతున్నారు. వాళ్ళకి అయ్యప్ప ముఖ్యం దేవత, లేకపోతే వెంకటేశ్వర స్వామియా? కాబట్టి 1 thing at a time. సర్వాధారమైన కాలం ఉన్నప్పుడు ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క దేవతా రూపంలో, ఒక్కొక్క రూపంతో ఆ టైం ఫ్యాక్టర్ అనేదే సర్వేశ్వరుడే మీకు మీ అభీష్టము నెరవేరుస్తున్నాడు. ఆ సీజన్లో ఆ పండు పడినట్టు. దసరాలో అమ్మవారు, చైత్రమాసంలో శ్రీరామనవమి. ఈ విధంగా పంచాంగం చూసుకుంటే ఈ దేవతలందరూ కాలము కంటే వేరుగా లేరు కాబట్టి ఆ కాలస్వరూపుడైన భగవంతుణ్ణి మర్చిపోకూడదు.
కాలోస్మి లోక క్షయకృత్ ప్రవృత్త. భగవద్గీతలో స్పష్టం చేశాడు, నేను ఎవరిని కాలస్వరూపంగా ఉన్నవాడుండా నాయనా. కాబట్టి సర్వప్రధానమైన కాలస్వరూపుడు భగవంతుడని, ఆయన మనకు ప్రత్యక్ష దైవంగా సూర్యనారాయణుడిగా మనకు గోచరమవుతున్నాడని, ఆయన ఉపాసనయే మనకు హిందూ సనాతన ధర్మంలో అతి ప్రధానమైన ప్రముఖమైన వైదిక కర్మగా నిత్యకర్మగా నిలబడింది అని మర్చిపోకూడదు. మర్చిపోతున్నాం కాబట్టియే అనేక దేవాలయములు, అనేక 16వ అధ్యాయం చదువుతాడు భగవద్గీతలో, అనేక మోహజాల సమావృతులై అనేక భేదభావములతో మాయాజాలంలో పడిపోతున్నారు సుమా అంటున్నాడు. అలా కాకుండా ఉండేటందుకోసము ఓ బుద్ధి నిలకడగా ఒక చతుర్భుజ రూపమునందు ధారణా ధ్యానములను చేయవలనంటే అన్నింటికి ప్రథమ సోపానం కంటే కూడా ప్రథమ సోపానంగా వ్యవసాయాత్మక బుద్ధి ఉండవలను. బుద్ధోసరణమన్విచ్చ కృపణా ఫలహేతవ. మనం ఎన్ని దేవాలయాలు కట్టుకుంటూ పోయినా దేవాలయాలని కూడా మ్యూజియంస్ లాగా ఎగ్జిబిషన్ లాగా అయిపోతున్నాయి అని ఆవేదనతోనే చెబుతున్నాను నేను. వ్యవసాయాత్మక బుద్ధి లేకుండా ఏ దేవత మీదనూ నిలకడగా మనస్సు స్థిమితంగా ధ్యానానికి ప్రార్థనకి కూర్చోలేదు. దానితో అక్కడ పక్కనే ఇంకొక దేవతను పెడితేనే అవుతుంది. మా ఇంటి కొంత దూరంలో పోచమ్మ గుడి కట్టారు, అది పక్కనే అభయ ఆంజనేయ స్వామి వెళ్ళిపోయారు. ఎందుకండి మాకు ఆంజనేయ స్వామి ఇక్కడ ఎందుకండి అని ప్రశ్న అడిగాను నేను ఆంజనేయ స్వామి వరప్రసాద్ అయినా కూడా అక్కడ అనవసరం. పోచమ్మ మీద ధ్యానం ఉన్నప్పుడు మళ్ళీ పక్కన ఆంజనేయ స్వామి ఎందుకు మీకు? మధ్య హనుమక్షేత్రం అని జంగారెడ్డిగూడెంలో ఉన్నది, ఏలూరు నుంచి కొంత దూరంలో. ఆ స్వామి నన్ను పిలిపించుకున్నాడు. సుప్రభాతం దండములైన రచించి ఇచ్చాను. హనుమ జయంతి నాకు సన్మానం చేశారు అక్కడ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు. స్వామిని మర్చిపోలేక మళ్ళీ 2 ఏళ్ల తర్వాత దర్శనానికి వెళితే ఆడు కుడివైపు వెంకటేశ్వర స్వామి గుడి వెలిసింది. ఏం చేస్తున్నట్టు ఇప్పుడు నువ్వు? ఎందుకు అనవసరంగా ఆ మధ్య ఆంజనేయ స్వామి యొక్క మహిమను గానం చేసుకుంటూ అక్కడ భక్తులు తరించుతున్నారు కదా, డైవర్షన్ ఆఫ్ మైండ్. అది భగవద్గీత ఒప్పుకోలేదు. కాబట్టి భగవంతుడు ఏ గైడ్లైన్స్ ఇచ్చాడో భగవద్గీతలో దానిని మర్చిపోకుండా అమలు పెట్టుకోవటం తెలియటం లేదు. కాబట్టి ఇక్కడ ఈ ద్వితీయ స్కంధంలో ద్వితీయ అధ్యాయంలో మళ్ళీ అదే పదం వచ్చింది. దాన్ని నేను గుర్తు చేసుకోవాల్సిన అవసరం చాలా ఉందని చెప్పేసి మళ్ళీ నేను మొదటికి వచ్చి మీకు మనవి చేసుకుంటున్నాను. కాబట్టి భక్తియోగం చాలా సులభమైంది అని ఎలా చెప్పారంటే సద్యోముక్తి వల్ల చెప్పారు. దీనిలో జ్ఞానయోగము విరాగము ఈ రెండు చెరోవైపు ఉంటాయి, మధ్యలో ఫిడియల్లాగా. ఆ మధ్యలో ఉన్న ఈ భక్తి అనే సుందరిమణి అక్కడ పాడకచేరి చేయవచ్చును, నృత్యం చేయవచ్చును, హరికథా కాలక్షేపం చేయవచ్చును. ఆమె చేసే హరికథా కాలక్షేపం అంతా కూడా భాగవతం అంతా నిండి ఉన్నది. కాబట్టి చాందోగ్యంలో జ్ఞాన విరాగాభ్యాసం చేయండి అంటాడు. భగవద్గీతలో అభ్యాసేన చ కౌంతేయ వైరాగ్యేణ చ గృహీతాను. ఆ విరాగం అభ్యాసం 2 పదాలు తీసుకుని మనోనిగ్రహం చేసుకోండి ఆయన అన్నాడు. దేనికైనా సరే విరాగం తప్పదు. విరాగం ఉంటే కానీ మనోనిగ్రహం కుదరదు, విరాగం ఉంటే కానీ జ్ఞానం కుదరదు, జ్ఞానం లభ్యమైతే కానీ విరాగం రాదు. అంచేత ఈ రెంటికి సంయోగం సంభవించేటందుకోసం ప్రాణాయామం పెట్టాడు. ఎందుకని? ప్రాణాయామము అంటే ప్రాణము, మనస్సు, వాక్కు 3 ఒక కూటమిగా ఉన్నవి. ఉపనిషత్తులో స్పష్టం చేశారు. ఆపోమయ ప్రాణ తేజోమయి వాక్ అన్నమయం హింసోమ్యమనః అని చెప్పింది ఉపనిషత్తు. కాబట్టి అందుచేతనే యుక్తాహార విహారస్య అని చెబుతున్నాడు. ఆహార సత్వశుద్ధి అని చాంద్రోగ్యంలో ఉన్నది కాబట్టి దాన్ని అర్థం చేసుకున్నాడే శ్రీకృష్ణ స్వామి. యుక్తాహార విహారస్య అని చెప్పుకున్నాడు. కాబట్టి స్థిరం సుఖం
ఆసనమస్థితో యతి యదా జిహాసు హిమమంగలోకం. ఇక్కడ స్థిరసుఖమాసనం అని పతంజలి యోగ సూత్రాలను చెప్పింది, దాన్ని అర్థం చేసుకోవాలి. యోగశాస్త్రాన్ని వదిలిపెట్టలేదు. యోగశాస్త్రం అంటే మనోనిగ్రహం, మనోనిగ్రహం అంటే ప్రాణాయామం. కాబట్టి ప్రాణాయామం లేకుండా, మనోనిగ్రహం లేకుండా, విరాగం లేకుండా వీటన్నింటికీ మూలమైనటువంటి అధ్యాత్మ జ్ఞాన తత్వజ్ఞాన అర్థదర్శనం, నిత్యానిత్య వస్తువు వివేకము, యహాముత్ర ఫలభోగ విరాగము, ఇవన్నీ కూడా దీనిలో వచ్చేసినాయి. వచ్చేసిన తర్వాతనే ఈ బలం పుంజుకున్న పిమ్మట ఆ భక్తి యోగము ధ్యానయోగం అనే పేరుతో పరిపాకం చెందినదై సద్యోముక్తిని లభింపజేస్తుంది సుమా అని మనం 7 శ్లోకముల్లో చదువుకోగలిగాం. ఈ సద్యోముక్తి ఆశ్చర్యకరమైనది ఏమిటంటే, ఇక్కడ చతుర్భుజని వర్ణనం చేసి ఆ చతుర్భుజాకారమునందు మనస్సును లగ్నం చేసి ఆ ధ్యానముతో నీవు సద్యోముక్తిని పొందగలవు అని చెబుతున్నారు. ఇది సగుణారాధన కింద వస్తున్నది. కానీ అహం బ్రహ్మ పరం ధామ చివరికి చివరి స్కంధంలో శ్రీశుకుల వారు బ్రహ్మోపదేశం చేస్తున్నారు పరీక్షణ్ మహారాజుకి. అది చేసేటువంటి బ్రహ్మ ఉపదేశం ఎలాంటిదంటే నిర్గుణ నిరాకార నిర్వికల్ప నిరంజనం నిర్గుణమైంది, నిత్యశుద్ధ బుద్ధమైంది. ఇక్కడ చెప్పేదో చతుర్భుజ స్వరూపం ఎంత అందంగా ఉందో మనం విన్నాం కదా. కాబట్టి ఇక్కడేమో సగుణతత్వాన్ని చెబుతున్నారు ఆరంభంలో, ద్వితీయ స్కంధంలో. చివరికి వెళ్ళేటప్పటికీ నిర్గుణాన్ని బోధించారు. శ్రీమద్ భాగవతంలో ఉన్న విశేషం ఏమిటంటే సగుణమనుకు నిర్గుణమనుకు భేదం లేదు. రజ్వామహే భోగభవా భవౌ యథా ద్విగుణం హి ద్విధం హి బ్రహ్మ నిర్బీజం సబీజంచ అంటున్నాడు శంకర భాష్యంలో. ఒకే బ్రహ్మ ద్విధం, కానీ 2 బ్రహ్మలను చెప్పలే ఆయన. ద్విధమనిగా ఒకే సానగ్యంతో ఉన్నది, దానికి 2 బద్దలు ఉన్నాయి. 2 బద్దలు అయితేనే ఒక వస్తువు అది. కాబట్టి ద్వితీయ స్కంధంలో ద్వితీయాధ్యాయంలో చెప్పిన సగుణ బ్రహ్మ ధ్యానం ద్వారానే అక్కడ సద్యోముక్తి లభిస్తుంది నేను చెప్పిన దానికి. చివరి స్కంధంలో నిర్గుణ బ్రహ్మోపాసన బ్రహ్మ ధ్యానం ఉపదేశం చేసినటువంటి శ్రీశుకుల వారిని స్మరించినట్లయితే సగుణ నిర్గుణములకు భేదము లేదు. ద్విధం హి బ్రహ్మ సబీజం నిర్బీజంచ అని చెప్పిన శంకర భాష్యం ఇక్కడ మనకు సమన్వయం అవుతున్నది. ఈ విధంగా ఈవేళ రామానుగ్రహం వలన 7 శ్లోకముల్లో 7వ తారీఖు నాడు సూర్యనారాయణ యొక్క ప్రసాదం లభించింది. కాబట్టి మనము సద్యోముక్తిని వర్ణనం చేసుకుంటున్నాము. రాబోయే పర్యామనందు ఏంటి ఏమంటారు, ప్రవచనమందు లేక ఎపిసోడ్ అని చెప్పాలి మోడర్న్ లాంగ్వేజ్లో, క్రమముక్తిని వర్ణనం చేసుకుని ఈ అధ్యాయాన్ని పూర్తి చేసుకోదలిచి ఉన్నాము. ఉపనయతు మంగళం న సకల జగన్మంగళాలయ శ్రీమాన్ దినకర కిరణ నిబోధిత నవనలినదలేక్షణో రామ. ఓం నమో భగవతే వాసుదేవాయ. లోకా సమస్తా సుఖినో భవంతు.